హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ రష ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఇది వచ్చేసి మా డైలీ రొటీన్ వ్లాగ్. ఇక చూసారు కదా, మా పిల్లలు అయితే ఇప్పుడే లేచారు. ఇంకా చిన్నది ఇప్పుడే బ్రష్ చేస్తుందన్నమాట. ఇంకా నేనేమో నా క్లీనింగ్ అది ఇది అయిపోయిన తర్వాత టీ తాగుతున్నది. ఇంక ఇవి వచ్చేసి ఏంటంటే బూడిద గుమ్మడికాయ ముక్కలండి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మేము. అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. అవి 250 గ్రామ్స్ అనమాట. వాటిని జ్యూస్ అనమాట. జ్యూస్ కోసం ఏంటంటే ఆ ముక్కలు కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, అదేవిధంగా ఒక 4-5 మిరియాలు వేసుకొని జ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంటీ స్టమక్తో తీసుకోండి. వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి. మా పిల్లలు కూడా తాగుతారు దీన్ని, ఇద్దరు. ఇంకా మేము ముగ్గురం తాగేద్దాము అన్నట్టు చేసుకుంటున్నాం అనమాట. అది యాక్చువల్గా మా పెద్ద పాప ప్రిపేర్ చేస్తుంది. నేనేమో మా చిన్న పాపకు తలస్నానం పోస్తున్నాను. ఇంకా మా పెద్ద పాప ఏమో జ్యూస్ అనేది ప్రిపేర్ చేసిందండి. దాంట్లో కొంచెం నిమ్మరసమును తేనె కలుపుకొని తాగేసండి. చాలా బాగా పనిచేస్తుంది, చాలా టేస్టీ కూడా ఉంటుందన్నమాట. మన బాడీలోని చాలా డీటాక్సిఫికేషన్ చేస్తుంది. గట్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. మ్యాక్సిమం డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా తాగుతాం అన్నమాట. ఇంకా అందరు ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు దోశ బ్యాటర్ ఉంటే ఇంకా ఎగ్ దోశ వేసేసుకొని టిఫిన్ అయితే అయిపోతుంది. ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటేమో ఎగ్ దోశ. ఇంకా దాంతో మా పిల్లలకి ఒకటి ప్లెయిన్, ఒకటి ఎగ్ వేసేసి మొత్తానికైతే మా టిఫిన్ సెక్షన్ అయిపోయింది. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీలు టీలు తాగాల్సి ఉంటే నేనైతే తాగేసాను. ఇంకా తాగిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ చేసుకోవాలండి. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్కి చెప్పాను కదా, మార్నింగే గుమ్మడికాయ బుక్ చేసేటప్పుడే కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా డేకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి లివర్, ఇది వచ్చేసి మటన్. సో 2 మటన్స్ వచ్చాయి. తర్వాత ఇది ఒకటి వచ్చింది. ఇదిగోండి గిన్నెలో వేసుకున్నాక యాక్చువల్గా ముందు నెక్స్ట్ డేకి దోశ బ్యాటర్ నానబెడదామన్నట్టు అనుకుంటున్నానండి. దానికి ఒక 2 గ్లాసుల మినపప్పు, కొంచెము ఒక 2 గ్లాసుల శనగపప్పు, అదేవిధంగా కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, అన్ని రకాల పప్పులు ఇంట్లో ఏమేమి పప్పులు ఉంటే ఆ పప్పులన్నీ వేసేసాను. ఇదిగోండి కొంచెం పెసరపప్పు. ఆ పెసరపప్పు తర్వాత దానికి సరిపడా 2 గ్లాసెస్ దాల్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి ఒక 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. తీసేసుకొని ఇంకా దోశకైతే నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మళ్ళీ స్మెల్ వస్తుంది కదా అన్నట్టు నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి బట్టలు ఆరేస్తుంది. చూసారుగా కిందగా ఉన్నాయి బట్టలు, పైన ఆరేస్తుంది. బట్టలు తీసాము. అక్క ఇదిగోండి లివర్ కూడా కట్ చేసుకున్నాను. ఇది మటన్ కూడా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, అదేవిధంగా ఒక టేబుల్ స్పూను పసుపు, అదేవిధంగా లవంగము, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, కారము, ధనియాల పౌడరు, అదేవిధంగా కొన్ని చిల్లీస్, పుదీనా, సాల్ట్ అన్నీ వేసేసుకొని మటన్ మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి. ఇంకా అంతలో మా పిల్లలు ఏదైనా ఫ్రూట్ కావాలి అంటే, ఇంకా జాంకాయ మార్నింగే బుక్ చేశాను కదా, అది కావాలి అంటే కోసిస్తున్నాను అనమాట. మా చిన్నదానికి జాంపండు అంటే చాలా ఇష్టము. అది కూడా కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు. ఇద్దరికి చాలా ఇష్టము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో కంపల్సరీ ఫ్రూట్స్ అయితే ఉండాల్సిందే. ఇదిగోండి మటన్ కూడా పొయ్యి పైన వేసేసాను. ఇంకా దీంట్లోకి నేను ఆనియన్ అలా ఇది ఏమి వేయనండి. జస్ట్ ఆ కలిపేసిందే డైరెక్ట్ పొయ్యి మీద వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి. ఇదిగో రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి కొంచెం మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ టమాటాలతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసానండి. ఇంకా ఏంటంటే టమాటా వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. ఇదిగో టమాటా ఉడికిపోయింది. ఇంకా దాంట్లోకి కొన్ని వాటర్ పోసేసి కుక్కర్ కూడా ఒక 3 విజిల్స్ పెట్టేశాను. ఎందుకంటే కొంచెం మటన్ లేతగానే ఉంది. 3 విజిల్స్కే బాగానే ఉడికిపోయిందండి. ఇంకా కొంచెము సూపీనెస్ కొంచెం తగ్గాలి అనుకుంటే కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గర చేసుకున్న తర్వాత ఇదిగోండి నా మటన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అప్పటికి లంచ్ టైం కూడా అయిపోయిందన్నమాట. ఇంకా అందుకనే లంచ్ చేసేస్తున్నాము.
చాలా రోజులు తింటున్నాం. ఉప్పు సరిపోయిందా? ఇదిగోండి పిల్లలు ఇద్దరు కూడా పెట్టేశాను అనమాట. మా పెద్ద పాప కూడా చాలా బాగుంది మమ్మీ అంటుంది. ఇంకా వాళ్ళిద్దరి తర్వాత నేను కూడా తినేసాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫ్రూట్ మ్యాంగో ఉంటే ఆ మ్యాంగో కావాలి అంటే సరే అన్నట్టు ఆ మ్యాంగో కూడా కట్ చేసేసాను. అదిగోండి పీసెస్ షేర్ చేస్తుంది అనమాట మా చిన్న పాప, ఎవరెవరికి ఏంటి అనేసి. ముగ్గురికి 3 భాగాలు వేస్తుంది. అది కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉందండి. మరీ అంత స్వీట్గా లేదు, మరీ అంత పుల్లగా కూడా లేదన్నమాట. అంటే మా ఇంట్లో ఏంటంటే పిక్క తిన్న వాళ్ళకి 2 ముక్కలు, మిగతా వాళ్ళకి 4 పీసెస్ అనమాట. ఇంకా అలాగే తినేసాము. ఇంకా వాళ్ళేమో మా పెద్ద పాప ఏమో టీవీ చూస్తుంది, నేనేమో ఇంకా మార్నింగ్ గ్రీన్ చిల్లీస్ ఆర్డర్ చేసుకున్నానండి. నాకేంటంటే గ్రీన్ చిల్లీస్ వచ్చాక వాటి తొడిమలు తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం అలవాటు అనమాట. ఇంకా అలా స్టోర్ చేసుకుంటే తొందరగా పచ్చిమిర్చి కూడా మురిగిపోకుండా ఉంటాయి అనేసి నేను వచ్చిన వెంటనే, అంటే నా అలా కొంచెం పనంతా అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే ఇంకా తొడిమలు తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలా అయితే ఎన్ని రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నాకు అలా అలవాటు. ఇంకా అందుకనే టీవీ చూసుకుంటూ నేను కూడా ఇంకా ఆ తొడమలు తీసేసుకొని స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు తొడమలు తీస్తున్నాను. అష్క ఏం చేస్తున్నావు? పెయింటింగ్కి కావాల్సినవి తీసుకున్నాను. పెయింటింగ్ వాళ్ళిద్దరూ కొట్టుకోవడం ఆడుకోవడం చేస్తూనే ఉన్నారు. ఇదిగోండి నేనైతే చిల్లీస్ కూడా తీసేసాను, కింద టిష్యూ వేసాను అనమాట. ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ నా కబోర్డు క్లీన్ చేసుకోవాలండి. ఆ కబోర్డ్లో అయితే ఆ బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి, అందుకనే కబోర్డు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను తీసిన ఆ బ్యాగులో ఐరన్ బట్టలు ఉన్నాయి అన్నమాట. అందులో నావి పిల్లలవి ఉంటే అవి సపరేట్ చేస్తున్నాను ఫస్ట్. ఇంకా అవి సపరేట్ చేశాక నాకు కబోర్డ్ అనేది సర్దుకోవాలండి. అదేవిధంగా ఐరన్కి సంబంధించిన బట్టలు కూడా తీసి పెడదాము అన్నట్టు తీస్తున్నాను. ఇదిగోండి ఈ డ్రెస్ యాక్చువల్గా ఐరన్ చేసి ఉండే, కానీ ఎప్పుడో వేసుకుందామని తీసాను. అది వేసుకోకుండా అట్లనే ఫోల్డ్ చేసి లోపల పెట్టేసరికి అది ఐరన్ చేయని దానిలాగానే తయారైపోయింది. ఇంకా అందుకనే ఒక్కొక్కటి తీస్తున్నాను. యాక్చువల్గా నేను బ్లౌజెస్ అండ్ శారీస్ సపరేట్ పెట్టుకుంటాను, ఇంకా దానికోసమే తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ సర్దాలి ఇప్పుడు. నాకు చాలా ఇష్టం ఈ చీర. అసలు ట్రెండింగ్ కలర్ అండి, కట్టుకోదు ఏం చెయ్యదు ట్రెండ్ ఉన్నప్పుడు. ఎస్పెషల్లీ సిల్వర్ ఇదంతా ఎండింగ్లో ట్రెండింగ్ ఇంత బాగుంటే అస్సలు కట్టుకోదండి. కుట్టించుకోలేదు కూడా, ఇంకా అసలు దీని ట్రెండ్ అయిపోయిందండి తెలుసా. గ్రీన్ ట్రెండ్లోకి వస్తుంది కానీ లోపలే అలానే ఉంది. ట్రెండ్ అయినప్పుడు కట్టారు. ఇదిగోండి చీరలు మడత పెట్టాల్సినవి ఉంటే కూడా తీసి చీరలనే మడత పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ యాక్చువల్గా డ్రై వాష్కి ఇవ్వాలండి, అందుకనే డ్రై వాష్, ఈ ఐరన్వి, కబోర్డ్లో మంచిగా ఫోల్డ్ చేసుకోవాల్సినవి అన్నీ సపరేట్ చేసి ఒక్కొక్కటి ఇంకా మెల్లగా మడత పెడుతున్నాను అనమాట. ఇంకా మేము ఈ పని చేస్తూ ఉంటేనేమో ఇంకా మా చిన్నది వచ్చేసేమో డ్రాయింగ్ వేస్తుంది. అదిగోండి దానికి కావాల్సిన డ్రాయింగ్ ఫస్ట్ ఇంతకుముందు తీసింది కదా పెయింటింగ్ కోసము, ఇంకా అవన్నీ అక్కడ పెట్టుకొని చేస్తూ ఉంది. నా శారీ సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్ అన్నమాట. ఈ బ్లౌజెస్లో కూడా కొన్ని పట్టనివి కొన్ని మంచి లేనివి ఉన్నాయి, అవన్నీ కూడా సపరేట్ చేసేద్దాము అన్నట్టు ఇంకా బ్లౌజెస్ బ్యాగ్ కూడా తీసుకొని ఆ బ్లౌజెస్ అన్నీ కూడా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి మడత పెట్టి పక్కకు పెట్టేసుకున్నానండి. నా కబోర్డు మాత్రం మొత్తానికైతే క్లీన్గా అయిపోయిందనమాట. ఇదిగోండి ఈ బ్లౌజెస్లో కూడా డ్రై వాష్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా సపరేట్ చేసేసాను. ఐరన్ కూడా సపరేట్ చేసేసాను అన్నమాట. ఎందుకంటే మగ్గం వర్క్ చేసినవి, అదిగోండి ఆ మగ్గం వర్క్ చేసినవి కూడా డ్రై వాష్కి ఇవ్వాలి. ఇంకా ఇవన్నీ సపరేట్ చేసేసి ఇంకా నా బ్లౌజ్ సెక్షన్ కూడా క్లియర్ అయిపోయింది.
పాపాలవండి, చిన్నదానివి పెద్దదానివి ఇద్దరివి ఐరన్ బట్టలు అన్నమాట. ఇంకా అవే తీసి ఫోల్డ్ చేస్తున్నాను. వాళ్ళ కబోర్డ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఇంకా అవి కూడా మడత పెట్టేస్తుంది. ఇవన్నీ మా పెద్ద పాపవండి. కౌంట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ పక్కకు పెట్టేశానమాట. ఇదిగోండి ఇలా అన్నీ ఫోల్డ్ చేసేసారనమాట. ఇంకా నేను ఈ పని చేస్తూ ఉంటే ఇంకా మా పెద్ద పాప ఏమో జ్యూస్ చేసింది. ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ 4 అయిందనమాట. ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తాగడం మాకు అలవాటు. ఇంకా వాటర్ మిలన్ ఉండేసరికి ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ చేస్తుంది అనమాట. సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం వాటర్ మిలన్ జ్యూసే తాగుతాం ఎక్కువ. ఆరెంజెస్ ఉంటే ఆరెంజెస్ అనమాట. ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ చేసింది. చాలా టేస్టీగా చేసేదండి జ్యూసెస్ మాత్రము. అన్నీ టైం టు టైం ఏ టైంకి ఏం చేయాలని ఒక్కసారి చెప్పామంటే చాలా చేసేస్తుంది. ఇక అది మా చిన్నదేమో ఇది ఆ కప్పులో తాగుతుంది. కాఫీ కప్పు టీ కప్పు ఉంటే అందులో తాగుతుంది అనమాట. ఇంకా అందరము జ్యూస్ అయితే తాగేసాము. ఇంకా జ్యూస్ తాగేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా క్లీన్ చేసుకున్న ఇదిగోండి పోయి చిన్నది తాగుతుంది. కొంచెం చల్లగా తాగితే ఆహా చాలా బాగుందంట. ఇంకా అందరూ మళ్ళీ ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకొని మరీ తాగుతుందా మేడం. నా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే స్టూల్స్ ఉండే అనమాట ఇంట్లో. అవి చూసారు కదా, అవి వాష్రూమ్లో వాడేటివండి. అవి చాలా పాడైపోయినట్టుంటే వాటిని కూడా రెండింటిని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంతలో వాళ్ళిద్దరేమో టీవీ చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళామన్నమాట. ఇగో ఇక్కడ మా పిల్లలు చేసే ఎక్సర్సైజెస్ చూసేయండి. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవన్ రష ఫ్యామిలీ వ్లాగ్స్. అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకేనా మరి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.